నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ మొన్న తోట త్రిమూర్తులు గారి నాయకత్వంలో వెంకటాయపాలెంలో సమావేశం అయ్యారు. ఇది జరిగిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయండి. దాని మీద పంతో నానాజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే వైసీపీ కాపు నాయకుల పేరుతో కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన విషం చిమ్మారు. ఇది అన్ని పక్కన పెడితే నేను వైసీపీలో ఉన్న కాపు నాయకులను సూటుగా అడుగుతున్నాను, సార్ అసలు మీకు బుర్ర పనిచేస్తుందా లేదా? ఎందుకు మీ జీవితాన్ని మీరే ఇలా నాశనం చేసుకున్నారు? ఎందుకు మీ భవిష్యత్తుని మీరే ఇలా నాశనం చేసుకున్నారు? ఎవరైనా బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళని అడుగుతున్నాను నేను. బుర్రా బుద్ధి ఉంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కులముద్ర వేసుకుంటాడా? ఒక మినిస్టర్ చేసిన క్యాండిడేట్ ఒక కులముద్ర వేసుకుంటాడా? అలా ఒక కులముద్ర వేసుకుంటే మిగతా కులాలు మీకు ఓటేస్తాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికో కాపు కులాన్ని టార్గెట్ చేయడానికో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీ బతుకుల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఏమంటే మర్చిపోయారా మీరు? ముద్రగడ పద్మనాభం గారు అంటే ఎలాంటి నాయకుడైనా, ఎన్ని పదవులు అధిరోహించాడైనా, మినిస్టర్ చేసిన వ్యక్తి, ఎంపీ చేసిన వ్యక్తి, ఎన్నిసార్లు ఎమ్మెల్యే నెగ్గాడు. ఆయన కాపు నాడు అని ఒక ముద్ర వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి గెలుపు వచ్చిందండి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి కులం ముద్ర ఉండటం అది బలం కాదండి, బలహీనత. అది ఎగ్జాంపుల్కి ఎవరో ఆర్ కృష్ణయ్య గారు ఉంటారు, బీసీ సంఘ నాయకుడు. ఆయన ఒక రాజ్యసభకో లేకపోతే ఒక ఎమ్మెల్సీకో పంపిస్తారు తప్ప ఆయన ఒక ఎమ్మెల్యేగా నెగ్గలుగుతాడా? ఏమంటే ఈయన మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, ఎంఆర్పిఎస్ లీడరు, 2 స్టేట్లలో కూడా మాదిగల్లో మంచి పేరున్న వ్యక్తి. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇప్పటికి నెగ్గగలిగాడా ఇండిపెండెంట్కి వెళ్తే? ఇప్పుడు మీ అందరూ కూడా ఎంత పెద్ద లీడర్స్, మిమ్మల్ని అన్ని కులాలు ఆదరిస్తాయి, మీకు ఎంతో చరిష్మా ఉన్న వ్యక్తులు, ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తులు ఈవేళ జగన్ గారిని ఇంప్రెస్ చేయనాకో లేకపోతే జగన్ గారికి సపోర్ట్ చేయనాకో మొత్తం మీ భవిష్యత్తులని నాశనం చేసుకున్నారేంటి? ఏమంటే నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇది బొత్స సత్యనారాయణ గారు అన్నారు, ఆయనకు ఓటమంటే ఏంటో తెలీదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యక్తి. ఈవేళ ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారండి? ఏమంటే ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. అంబటి రాంబాబు గారు, మీరు మినిస్టర్ చేసిన వ్యక్తి. గుడివాడ అమర్నాథ్ ఓ మంత్రి చేశాడు. ఏమంటే పేరుని నాని గారు మంత్రి చేశాడు. దాడిశెట్టి రాజే గారు మంత్రిగా చేశారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫ్యామిలీ మంచి పేరున్న ఫ్యామిలీ. అన్ని కులాలు, ఒకవేళ ఈ నాయకులందరినీ కూడా అన్ని కులాల్లోనూ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఈవేళ మీరు కాపు కాపు అని ముద్ర వేసుకుంటారు. ఎందుకు? వంగ గీత గారు ఆవిడని అందరూ అభిమానిస్తారు. తోట త్రిమూర్తులు గారు, ఒకవేళ ఆయన దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరించాడు అనేది దళితుల్లో బాధ ఉన్నా కూడా ఆయనకి అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు. ఈవేళ మీరు కాపు కాపు అని వేసుకుని వెళ్ళి ఏం చేద్దామని? ఏమంటే ఆయన చెప్తాడు మీరు కుల సంఘం నాయకులుగా మారిపోండి అని. మీరు మారిపోతారా? మీరు ప్రజానాయకులు కదా. అరే ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో లేరా? రెడ్లు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఈవేళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా లేరా? మరి రెడ్డి నాయకులందరూ కలిసి మేము రెడ్లు మీటింగ్ పెట్టుకుంటున్నాం, తెలుగుదేశంలో ఉన్న రెడ్లందరూ బయటకు రావాలని ఎందుకు మాట్లాడట్లేదు? అలా మాట్లాడితే ఒక కులానికి పరిమితం అయిపోయి ఇతర కులాలకి వాళ్ళందరూ దోషులుగా మిగిలిపోతారు. కాబట్టి రెడ్లుగా ఆ తప్పుడు పేరు రాకూడదు అని రెడ్లు ఎవరిని బయట రానివ్వలేదు ఆయన. మీరు ఎలాంటి మీరు కుల సంఘం నాయకుల్లో మాట్లాడేటంటే మీరేంటండి కుల సంఘం మీటింగ్లు ఎట్టేస్తున్నారేంటి? కుల సంఘం మీటింగ్లు ఎట్టేసి రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీకు ఇతర కులాలు ఓట్లు వస్తాయా? అంత ఎందుకండి? ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళందరూ బలమైన కాపులే. మీకు ఇక్కడే చెప్పాను నేను. ఇక బొత్స గారు పిసిసి చేశారు, కన్నబాబు గారు మంత్రి చేశారు, అలాగే ఈయన ఎవరో అంబటి రాంబాబు గారు మంత్రి చేశారు, ఇంకొక మన దాడిశెట్టి రాజా గారు మంత్రి చేశారు, పేరుని నాని గారు మంత్రి చేశారు, అవంతి గారు, ఇలాగ పెద్ద పెద్ద కాపు లీడర్లు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ మీరు మంత్రులు చేశారు. మీరు పెద్ద రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినాడు. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కాపులు ఎవరు? ఆ ఫోటో పెట్టారా? ఇందులో మరి ఎంతమంది కాపులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కాపులు చెప్తాను. ఇదిగోండి, ఆయన ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఒక యంగ్స్టర్, యువకుడు, మొన్నే రాజకీయాల్లోకి వచ్చాడు. ఒక వ్యాపారవేత్తగా ఉన్నాడు, పారిశ్రామికవేత్తగా ఉన్నాడు, మొన్నే రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే ఈయన చాలా జూనియర్. ఓకే, ఇంకా మీరు ఇక్కడి నుంచి చూసుకుంటే ఈయన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మరి ఈయన ఏ క్యాస్ట్ నాకు తెలీదు. ఇక మా బొలిశెట్టి అన్న ఉన్నాడు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు.
ఏమండి ఆయన కొంచెం సీనియర్ లీడరే, డౌట్ లేదు అందులో. ఇంకెవరున్నారు? పంతం నానాజీ గారు, ఈయన మా రాజానగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళే. ఏమంటే వైసీపీలో ఉన్న కాపు నాయకులతో పోల్చుకుంటే వీళ్ళందరూ జూనియర్సే. కానీ ఒక్కటి మీరు ఆలోచించి చూడండి, వైసీపీలో ఉన్న కాపు నాయకులు మీ గుండెల మీద చేతులు వేసుకుని మీరు ఆలోచించి చూడండి. మీరు మంత్రులు కూడా చేసిన వ్యక్తులు ఈవేళ కనీసం ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయారు. దానికి కారణం ఏంటి మీరు ఆలోచించారా? సాధారణమైన వ్యక్తులు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణమైన వ్యక్తులు, చాలా జూనియర్లు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న కారణంగా ఎంపీలు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, మంత్రులు కూడా అయిపోయారు. ఏమంటే ఏంటి కారణం ఏంటి? ఈ కాపులకు ఆ కాపులకి ఏంటి తేడా? ఏం తేడా లేదు. ఈ కాపులు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, ఆ కాపులు జగన్ గారితో ఉన్నారు. జగన్ గారితో ఉన్న కారణంగా మాత్రమే అంత బలమైన కాపు నాయకులందరూ కూడా కనీసం అసెంబ్లీకి వెళ్ళలేదండి, కనీసం ఎమ్మెల్యేలుగా నెగ్గలేదు. మీకు అర్థం కావట్లేదు ఇంకాని. ఆయన పద్ధతులు మార్చుకోవాలి, ఆయన విధానాలు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఆయన జెండా పట్టుకుని ఎవడెళ్ళు ఓడిపోతాడు. మీరు స్థానికంగా ఎంత బలమైన నాయకులు అయి ఉండండి, ఎంత ప్రజాదరణ ఉండవండి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండండి, మీరు ఈ జెండా పట్టుకుని వెళ్తే ఓడిపోతారు అంటానికి ఇదిగో హేమహేమీలు ఓడిపోయారు. ఎవరో తోట తిరుమూర్తులు గారు ఓడిపోలేదా? ఆయన ఓడిపోయే లేదా? అంటే మీ పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్, మినిస్టర్లు చేసిన వాళ్ళు కూడా కనీసం ఎమ్మెల్యేలుగా నెగ్గలేకపోయారంటే అరే ఏం జరిగి ఉంటుందబ్బా అని ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడే ఆల్రెడీ మీరు కులం పేరు ఎత్తుకోకుండానే ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా మళ్ళీ ఒక కులం పేరుతో వస్తున్నారు. అంటే కాపులందరూ వైసీపీతో ఎందుకు ఉండాలి? ఇక సానా సతీష్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి చెప్పండి సమాధానం. ఎక్కడండి సౌండ్? కాకినాడ జిల్లా నడిబొడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగ ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుంది అంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్ గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు ఆయన. రౌడీజం చెయ్యొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్ గా వాళ్ళ విధానమే రాంగ్. జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఏమంటారు? ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు సానా సతీష్ గారు కూడా కాస్ట్ పై కాపే కదా, అందుకని ఆయన ఏమన్నా ఆయనతో పాటు కాపుల మీటింగ్ పెట్టండి, కాపుల సభలు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయనకు ఆదేశాలు ఇచ్చారా? లేదా ఒక బీసీ నాయకుడిని పిలిచి, ఒక అచ్చెన్నాయుడు గారినో లేకపోతే ఒక అయ్యన పత్రుడు గారిని పిలిచి మీరందరూ బీసీ సంఘాలు, బీసీ కులాలతో ఏకమై బీసీ కులాల మీటింగ్ పెట్టండి అన్నారా? లేదా ఒక వరల రామయ్య గారినో, నక్క ఆనందబాబు గారిని పిలిచి మీరు ఇలా చేయండి అని అన్నారా? అనలేదండి. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎప్పుడు కూడా అన్ని కులాలకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళ లీడర్షిప్ని డెవలప్ చేయాలి తప్ప వాళ్ళని కుల సంఘ నాయకులుగా చేయకూడదు. వేళ సానా సతీష్ గారు కూడా మన కళ్ళ ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంత గౌరవాన్ని పొందుతున్నారు, ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా రాజ్యసభ అంటే ఒక టర్మ్ చేస్తారు, 6 సంవత్సరాలు చేస్తారు. ఈయన 7.5 సంవత్సరాలు, నాకు తెలిసి రికార్డు ఇది. ఫస్ట్ రావటంతో ఇప్పుడు అదొక 6 ఉంటుంది, ఇది ఒక 1.5, 7.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారంటే తెలుగుదేశం పార్టీ కాపులకు ఎంత గౌరవిస్తున్నట్టు. నిబద్ధత కలిగిన కాపులందరూ అన్ని కులాలని దగ్గర తీసుకుంటారు, అన్ని కులాలను దగ్గర తీసుకుని ముందుకెళ్ళాలనుకోవాలి. కానీ ఇదేం దరిద్రం అండి, కాపు మీటింగ్ ఏంటి? అది ఎమ్మెల్యేలు, మంత్రులు పెడతారా కాపుల మీటింగు? మీకు తెలియట్లేదు, జగన్ గారు మిమ్మల్ని ముంచేస్తున్నారు. రేపు పొద్దున ఆయన ఏం చేయమంటే అదే. ఎందుకంటే కాపులు వైసీపీతో ఎందుకు ఉంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు కాపుల్లో, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉంటారు కాపుల్లో, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కాపుల్లో. ఒక కులం ఎప్పుడు కూడా ఒక పార్టీకి రాదండి. మీరు ఎంత కుల సంఘం మీటింగులు పెట్టండి, ఎంత కులాలను రెచ్చగొట్టండి, ఎక్కడో జరిగిన వాటిని తీసుకొచ్చి కులాలకు ఆపాదించి వైసీపీ ఎంత డ్రామాలు చేసినా ఒక కులం ఎప్పుడు ఒక పార్టీకి ఉండదు.